పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో ఇప్పటికే ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న టీవీకే గేమ్ చేంజర్ గా మారబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పుదుచ్చేరిలో టీవీకే విజయం సాధించకపోయినా కింగ్ మేకర్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీకి అవకాశాలున్నాయి. ఓవైపు అధికార కూటమి, మరొక వైపు ప్రతిపక్ష కూటములకు ధీటుగా సత్తా చాటాలని విజయ సారథ్యంలోని టీవీకే తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందనే అంచనాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలో దూకుడు పెంచాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రధాన పార్టీల మధ్య ముక్కోణపు పోరు స్పష్టంగా కనిపిస్తుంది. పుదుచ్చేరిలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. పుదుచ్చేరి సీఎం రంగస్వామి తనదైన శైలిలో పాలనను అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను నమ్ముకున్నారు. మరోవైపు బీజేపీ తన ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బీజేపీ ముఖ్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో అభివృద్ధి మంత్రాన్ని జపిస్తోంది. అయితే పాలనలో అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం వంటి అంశాలు ప్రభుత్వానికి కొంత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రతిపక్ష ఇండి కూటమి భావిస్తోంది. అయితే ఈ కూటమిలోని కాంగ్రెస్, డీఎంకే మధ్య సీట్ల సర్దుబాటు, నాయకత్వం విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. తమిళనాడు తరహాలో పుదుచ్చేరిలో కూడా డీఎంకే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూడటం కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడ్డం లేదు. ఇప్పటికే సిపిఐ ఏకపక్షంగా తన ప్రచారాన్ని ప్రారంభించడం కూటమిలో సమన్వయ లోపాన్ని సూచిస్తోంది. ఈ విభేదాలు అధికార పక్షానికి కలిసొచ్చే అంశంగా మారాయి. ఓవైపు డీఎంకే ఆధిపత్య ధోరణి, మరోవైపు సిపిఐ ఏకపక్ష నిర్ణయం వంటి అంశాలు పుదుచ్చేరిలో విపక్ష కూటమిలో నెలకొన్న సమన్వయ లోపాన్ని బట్టబయలు చేస్తోంది. మరోవైపు పుదుచ్చేరిలో సుమారు 7.5% ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని, ఇది ఎన్నికలపై ప్రభావం చూపవచ్చని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమిళ సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పుదుచ్చేరి రాజకీయాల్లో డార్క్ హార్స్ గా మారుతుంది. గతేడాది డిసెంబర్లో పుదుచ్చేరిలో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు వచ్చిన జనాన్ని చూసి పాతతరం పార్టీలు కంగుతిన్నాయి. ముఖ్యంగా పుదుచ్చేరిలోని యువత, మహిళా ఓటర్లను టీవీకే విపరీతంగా ఆకర్షిస్తోంది. పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సాధిస్తామన్న విజయ్ హామీ స్థానిక ప్రజల్లో బలమైన ముద్ర వేసింది. డీఎంకే, ఏఐఏడీఎంకేలను విజయ్ టార్గెట్ చేయడం టీవీకేకు కలిసి వస్తుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విజయ్ సారథ్యంలోని టీవీకే రానున్న పుదుచ్చేరి ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశాలున్నాయంటూ జోరుగా చర్చ జరుగుతోంది. పుదుచ్చేరిలో ఎవరు గెలవాలన్నా, ఎవరు ఓడిపోవాలన్నా టీవీకే పార్టీని గేమ్ చేంజర్ గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి పుదుచ్చేరిలో ఏఐఎన్ఆర్సీ, బీజేపీ కూటమికి కొంత పైచేయి ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ టీవీకే చీల్చే ఓట్లు ఎవరికి నష్టం కలిగిస్తుందోననే భయం ఇతర రాజకీయ పార్టీలో నెలకొంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానాల్లో ఈసారి టీవీకే కీలకం కానుంది. టీవీకే గెలిచే స్థానాల కంటే ఇతర పార్టీల గెలుపోటములను శాసించే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల పుదుచ్చేరిలో ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోతే విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని అంచనా వేస్తున్నారు. పుదుచ్చేరి ఓటర్లు ఎప్పుడు విభిన్నమైన తీర్పిస్తుంటారు. ఒకవైపు రంగస్వామి వ్యక్తిగత ఇమేజ్, మరోవైపు కాంగ్రెస్ పాత క్యాడర్, ఇంకోవైపు విజయ్ కొత్త క్రేజ్ మధ్య పోరు రసవత్తరంగా మారింది. త్వరలో జరగబోయే పుదుచ్చేరి ఎన్నికల్లో మార్పు కోరుకునే యువత టీవీకే వైపు మొగ్గితే పుదుచ్చేరి రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.